హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆడపిల్లలకి పర్సనల్ పాట్ అనేది చెప్తున్నాను. ఎందుకబ్బా ఈ పర్సనల్ అంటుండ్రంటే చాలామందికి పీరియడ్ అనేది కంటిన్యూగా ఉండదు అసలు. ఈ ఆడపిల్లల కంటే అది కామన్ అయిపోయింది అసలు. కానీ అదే చాలా ముంగట రిస్క్ అయిపోవచ్చు, లైఫ్లో ఫ్యూచర్లో రిస్క్ అయిపోవచ్చు. సో దాన్ని హాస్పిటల్కి వెళ్ళకుండా, మెడిసిన్ లేకుండా రెగ్యులర్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి. ఒక సిరప్ అని చేసుకొని తాగాల, కషాయం చేసుకొని తాగాల. చాలా టేస్ట్ ఏం బాగానే ఉంటుంది. అంత ఇది కాకుండా గలీజ్గా లేకుండా అలా ఏం ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది. నేను వీడియో పెడతాను చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. అది ప్రతి మంత్ ఒకసారి చేసుకొని తాగారు, వీక్లీకి ఒకసారి తాగారంటే మీకు 2 మంత్స్లో లేదా 3 మంత్స్లో రెగ్యులర్ పీరియడ్గా మారిపోతుంది. రెగ్యులర్ పీరియడ్ ఉంటుంది. చాలామందికి ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్ అనేది ఉండేదే ఉండదు అసలు. కొంతమందికి ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలనుకుంటారు, పీరియడ్ అనేది ముంగట ఉంటుందో లేదా వెనకలు వస్తుంది, తొందరగా వచ్చేస్తుంది. అలాంటి అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇలాంటి తాగామనుకోండి, ఒక 5 days ముందు తాగామనుకోండి, పెళ్ళికిన ముందే పీరియడ్ అయిపోయి ఉంటుంది, హాయిగా వెళ్ళిపోవచ్చు. ఆడపిల్లలకి చాలా ప్రాబ్లం ఇది. ఎక్కడికైనా వెళ్ళాలంటే అయ్యో నాకు పీరియడ్ ఉంది, నేను వెళ్ళలేను అని బాధపడేటవాళ్ళు ఇలాంటిది ఒకసారి తాగి చూడండి, చేసుకొని తాగి చూడండి. ముందుగా కావాలనుకున్నారంటే నైట్ తాగాల, ఇది నైట్ తాగాల, కంపల్సరీ నైట్ తాగాల. నైట్ తాగితే మార్నింగ్ కల్లా మీకు పీరియడ్ అయిపోయి ఉంటుంది. చాలా అప్పటికప్పుడే అయిపోద్ది ఇది అయితే. నేను కూడా యూజ్ చేశాను, నేను కూడా తాగాను. నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయినాకనే మీకు చెప్తున్నాను. సో మీరు కూడా ఒకసారి తాగి చూడండి. నేను కూడా ఒక ఆడపిల్ల కాబట్టి నా పర్సనల్ మీకు చెప్తున్నాను. మీరు కూడా ఇలా చాలా ఇచ్చేస్తూ ఉంటుండ్రు. ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూనే ఉంటాం అసలు ఆడపిల్లలు అన్నాక. సో ఇది ఒకసారి తాగి చూడండి, ఖచ్చితంగా రెగ్యులర్ పీరియడ్ అయిపోతుంది. సో అది ఎలా చేసుకోవాలని చూద్దాం రండి. ఒక ప్యాన్ పెట్టుకొని పలగిన్న పెట్టుకోవాలి స్టీల్ది. ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ హీట్ అయ్యాక దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ఒక్కొక్క స్పూన్ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు అవుతుంది. సో ఒక్కొక్క స్పూన్ వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి, మంచిగా కలుపుకోవాలా. అది మొత్తం కలర్ మారాలా, బాగా ఒక 1/2 hour పాటు అయినా ఉడకాలండి. అంటేనే దాంట్లో ఉన్నదంతా జీలకర్ర, దాంట్లోది ధనియాలు, దాంట్లోదంతా ఇది అయిపోయి బయటకు వస్తుంది అనమాట. కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు మంచిగా ఉడకాలండి. చాలాసేపు ఉడకబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండండి. చాలా సింపుల్ రెసిపీ కానీ చాలా మంచిది. సో ఉడికాక ఒక గ్లాస్లో కొంచెం బెల్లం వేసుకోవాలా. బెల్లం వేసుకొని దాంట్లో ఇప్పుడు ఉడకబెట్టాక అది ఫిల్టర్ చేసుకోండి. అలాగే తాగకండి, కంపల్సరీ ఫిల్టర్ చేసుకోండి. సో ఫిల్టర్ చేసుకున్నాక అది బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకోండి. బెల్లం అనేది మాకు ఐరన్ అండి, పీరియడ్ రావడానికి చాలా ఈజీగా హెల్ప్ చేస్తుంది. చాలా హెల్ప్ చేస్తుంది అసలు బెల్లము. మాకు ఐరన్కి కొలనేది కదా. ఒకసారి తాగి చూడండి. సో ఆ కషాయం తాగినాక కంపల్సరీ రెగ్యులర్ పీరియడ్ అయిపోతుంది. సో కొంతమంది బాడీని బట్టి ఉంటుందండి. మళ్ళీ మీరు కామెంట్ పెట్టొద్దు, అయ్యో అక్క నేను చెప్పావు నేను తాగేసాము కానీ నాకు రెగ్యులర్ పీరియడ్ కాలేదు అనుకోకండి. ఒక 2 weeksకి తాగండి, లేదా 3 weeks కంటిన్యూగా తాగుకుంటూ పోయారంటే మీకు 3 monthsకి రెగ్యులర్ పీరియడ్ కంపల్సరీ అయిపోతుంది. మీకు ఒక 2 days ముందుగానే కావాలంటే 2 days ముందుగానే. కొంతమంది అయితే చెరుకు రసం తాగు, లేదా కొబ్బరి బొండ నీళ్ళు తాగు, హీట్ ఎక్కువ ఇది అయితే పీరియడ్ తొందరగా వస్తుందేమో, ఊరికి వెళ్ళాలా అని చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో అదంతా రిస్క్. కొంతమంది ట్యాబ్లెట్ అయితే వాడతారండి. ట్యాబ్లెట్ నిజంగా చాలా రిస్క్. ట్యాబ్లెట్ అయితే అస్సలు వాడొద్దు. ట్యాబ్లెట్ చాలా రిస్క్ అసలు హెల్త్కి. మనం ఫ్యూచర్లో చాలా అనుభవించాల్సి వస్తుంది ట్యాబ్లెట్స్ వేసుకుంటే. ట్యాబ్లెట్ లేకుండా ఇంటి చిట్కానతోనే సరి చేసుకోవాలంటే ఇంటి చిట్కా ఇది. నాకు మా అమ్మమ్మ చెప్పింది, నేను ఉపయోగించాకనే మీతో చెప్తున్నాను. చాలా బాగుంటుంది అసలు. అంత చేదుగా ఏముండదు, మామూలుగా తాగొచ్చు. ఏం లేదండి, ఇంత మామూలుగా జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు, బెల్లం, నీళ్ళు బాగా ఉడకబెట్టుకొని కలర్ మారినాక ఒక గ్లాస్ తాగాల 2 daysకి. చాలామందికి పీరియడ్ అనేదే రాదు. అలాంటి వాళ్ళైతే 2 daysకి ఒకసారి తాగండి. లేదు నాకు 40 daysకి 50 daysకి వస్తుంది పీరియడ్ అనేటి వాళ్ళైతే 2 monthsకి వస్తుంది. అలాంటి వాళ్ళైతే వీక్లీకి ఒకసారి తాగండి. లేదు నాకు రెగ్యులర్ పీరియడ్ ఉంది కానీ 5 daysే మిస్ అవుతుంది, 45 daysకి వస్తుంది, 44 daysకి వస్తుంది అంటారు కదా. అలాంటివి అయితే మంత్కి ఒకసారి తాగండి, రెగ్యులర్ పీరియడ్ అయితే అయిపోతుంది. సో ఒకసారి తాగి చూశాక ఎలా ఉందని నాకు కామెంట్స్ చెప్పండి. మీకు రెగ్యులర్ పీరియడ్ అయిందంటే నాకు కామెంట్స్ చెప్పండి.
కంపల్సరీగా రెగ్యులర్ పీరియడ్ అయిపోతుంది. కొంతమందికి అయితే నైట్ తాగాక మార్నింగ్ లేవగానే పీరియడ్ రాదు కొంతమందికి. కొంతమంది బాడీని బట్టి ఉంటుంది. బాడీ అయితే మెత్తగా ఉందంటే నైట్ కల్లా వచ్చేస్తుంది కొంతమందికి, లేదంటే మార్నింగ్ కల్లా వస్తుంది. కొంతమందికి రాదు. అలాంటప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే కూడా నైట్ చేసుకొని తాగండి, కంపల్సరీగా పీరియడ్ అనేది అయిపోతుంది.